అందరికీ నమస్కారం అండి. నా పేరు పి శ్రీనివాసరావు, ఫ్యాకల్టీ మెంబర్, ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ సామర్లకోట. ఈరోజు మనం ఈ వీడియోని ప్రత్యేకంగా రాబోయే 2025-26 సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, దీంతో పాటుగా బ్లాక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ అన్ని కూడా మనం తయారు చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఏపీఎస్ఐడిపిఆర్ వారి ఆధ్వర్యంలో డైరెక్టర్ గారి ఆదేశములతో ఈ యొక్క వీడియోని మేము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్లాన్ తయారు చేసుకునేటువంటి ప్రాసెస్ విషయంలో మనకి ఒక సులువుగా చేసుకునే విధంగా మనకి ఒక చిన్న సైజు డైరెక్టరీలా ఈ వీడియో ఉపయోగపడాలని ఏపీఎస్ఐడిపిఆర్ డైరెక్టర్ గారి ఆదేశాలు. సో వారి యొక్క ఆదేశాల మేరకు మనం సంక్షిప్తంగా సులువుగా ఉండేలా ఈ వీడియోలో ముందుకు వెళ్దాం. సో ఈ వీడియోలో మనం ముందుకు వెళ్ళడానికి ముందుగా ఒకసారి ఈ యొక్క పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు అంటే ఏంటి ఒక్కసారి మనం చూద్దాము. అలా చూసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకునే నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఎంఓపిఆర్ వారి నుండి గైడ్ లైన్స్ వస్తూ ఉంటాయి. వాటి ఆధారంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధిత గైడ్ లైన్స్ మనకి అందిస్తూ ఉంటారు. ఆ గైడ్ లైన్స్ కూడా రావాల్సి ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం వచ్చినటువంటి కేంద్ర స్థాయి గైడ్ లైన్స్ ఆధారంగా మనం ముందుగా ఓరియంటేషన్స్ ఏముంది కొత్తగా ఈ ప్లాన్ తయారీలో అనే అంశాన్ని చూద్దాం. దాని నేపథ్యంలో మనం ఇప్పుడు చూడాల్సిన అంశం ఏంటంటే, ప్రత్యేకించి మనం ఈ యొక్క ప్రణాళికలు అనే వాటిని ఒక ప్లాన్ రూపంలో ముందుకు తీసుకెళ్లే సందర్భంగా కొన్ని అంశాలు ప్రధానంగా తీసుకుంటాం. దానిలో బేసిక్ గా ఈ 2025-26 ప్లాన్ కి సంబంధించి మనం ముఖ్యంగా దృష్టి సారించవలసింది సంకల్ప్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నేపథ్యంలో మనం ఒక థీమాటికల్ అప్రోచ్ లో 9 థీముల్లో ఏదో ఒక థీము లేదా కొన్ని థీములు తీసుకొని మనం ప్లాన్ చేయవలసి ఉంది. కాబట్టి వాటి కొరకు మనం ఒక సంకల్పాన్ని ఖచ్చితంగా తీసుకుంటాము. ఆ సంకల్పాన్ని తీసుకునే నేపథ్యంలో గత సంవత్సరం తీసుకున్న సంకల్పాన్ని కనుక మళ్ళా తీసుకునే అవకాశం కూడా మనకు ఉంది. ఆ రకంగా కూడా ఈ యొక్క ప్లాన్ ని మనం ముందుకు తీసుకెళ్తూ మీటింగ్ ఆన్లైన్ GOV పోర్టల్లో మనం అప్లోడ్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా మనం అప్లోడ్ చేయడం అనేది సులువైన మార్గంలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో దీంతో పాటుగా ముఖ్యంగా ఈ నెక్స్ట్ ఇయర్ కోసం మనం చేసేటువంటి ప్లాన్ లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా తన యొక్క ప్రొఫైల్ ని ముందుగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రొఫైల్ ని పై స్థాయి పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పంచాయతీ ఈ యొక్క ప్రొఫైల్ ని ఖచ్చితంగా వారు స్క్రూటినీ చేసి వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రొఫైల్ ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగానే ఈ యొక్క పంచాయతీ ప్రొఫైల్ అనేది ముందుగా మనం చేసుకున్న తర్వాత ఈ యొక్క కొత్తగా వచ్చిన అంశం ఏంటంటే మన ఓన్ సోర్స్ రెవెన్యూ యొక్క వనరులన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా ఇందులో ఎన్వలప్ చేయాల్సి ఉంది. అలాగే VPRP ప్లాన్, ఈ ప్లాన్ లో ఉన్నటువంటి అంశాలు కనుక మనం చేసినటువంటి థీమ్ లో లేని పక్షంలో వీటిని కూడా మనం ఖచ్చితంగా ఈ ప్లాన్ లో తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా సంకల్పం అనేది తీసుకున్న నేపథ్యంలో ఒక థీమ్ను మనం తీసుకుంటే ఆ థీమ్కి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఉదాహరణకి మనం ఒక థీమ్ తీసుకుంటే ఆ థీమ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ లో కనీసం 25 యాక్టివిటీస్ అయినా సరే మనం ఖచ్చితంగా అన్టైడ్ దాంట్లో తీసుకోవాలి. అలాగే అన్టైడ్ ఫండ్ లో మొత్తం ఓవరాల్ గా ఉండే ఫండ్ లో 25% ఫండ్ ని మనం ఖచ్చితంగా ఈ యాక్టివిటీస్ కోసమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇటువంటి అంశాలన్నిటి నేపథ్యంలో మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో ప్రధానంగా ఈ యొక్క పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను చేయడానికి సులువైన మార్గం ఏంటి అంటే, సులువైన మార్గం అంటే ఉన్న మార్గమే సులువుగా ఎలా చేయాలి అనేటువంటి అవగాహన కొరకు మనం ఇక్కడ ఒక 5 స్టెప్స్ తీసుకుంటాం. 1 PPC, 2 నీడ్స్ ఐడెంటిఫికేషన్, 3 ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ సోర్సెస్, 4 మ్యాపింగ్ ఫండ్స్ టు ది ప్రయారిటైజ్ వర్క్స్, 5 అప్లోడ్ ప్లాన్ అనమాట. సో ఈ 5 అంశాల ఆధారంగా మనం ఏ విధంగా ఈ ప్లాన్ చేయాలి, ఈ 5 అంశాలు మనం ఎక్కడ చేయాలనేది మనం చూద్దాం. సో ముఖ్యంగా మొట్టమొదటి PPC అంటే పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అంటాం. ఇదేంటంటే ఒక రకంగా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకోవడానికి చేసేటువంటి ఒక ప్రిపరేటరీ వర్క్ అన్నమాట. కేంద్ర స్థాయి నుంచి మనకి ఈ యొక్క గైడ్ లైన్స్ వస్తాయి. రాబోయే సంవత్సరం మీరు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను ఈ విధంగా చేయాలి అంటూ వారిచ్చే గైడ్ లైన్స్ ఆధారంగా మనం ఈ PPCని చేస్తాం. ఈ PPCల ఆధారంగా మనం గ్రామ పంచాయతీలో చేసే సందర్భంగా మనకు ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు అంటే ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, అలాగే షెడ్యూల్ లెవెల్లో ఉండే 29 అంశాలు అంటే 29 అంశాల నేపథ్యంలో ఉండేటువంటి అన్ని శాఖలు కూడా ఇక్కడ రావాలి. అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కూడా మనం లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించాలి. వీటి కోసం థీమాటికల్ అప్రోచ్ లో ముందుకెళ్తాం. సో ఈ విధంగా వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా అనేక రకాల పోర్టల్తో మనం లింక్ అవుతూ ఈ యొక్క ప్లాన్ ని
తయారు చేసి ముందుకు తీసుకువెళ్ళాలి. అది పీపీసీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. దానిలో భాగంగా నెక్స్ట్ స్టెప్ మనం ముఖ్యంగా పీపీసీ అనే దానిలో చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రిక్రూట్మెంట్స్. అంటే కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఆయా ప్రణాళికలు తయారు చేయడంలో ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు పనిచేస్తారనే దాని మీద రిక్రూట్మెంట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నోడల్ అధికారులు అనేవారు రాష్ట్ర, జిల్లా మరియు బ్లాక్ స్థాయి వరకు ఏర్పడుతూ ఉంటారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఫెసిలిటేటర్స్ అనేవి నియమిస్తారు. ఈ ఫెసిలిటేటర్స్ తో సహా మనకి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా అన్ని రకాల లైన్ డిపార్ట్మెంట్ల వారీగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా నియమిస్తారు. వీరందరి ద్వారా ఈ నియామకాలు పూర్తయిన తర్వాత గ్రామ సభలకు షెడ్యూల్ అనేవి ఖరారు చేస్తారు. ఈ షెడ్యూల్ అన్నింటినీ కూడా మనం పీపీసీ యొక్క డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత కూడా మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బోర్డు కూడా ప్రదర్శిస్తూ ఒక ట్రాన్స్పరెన్సీ మోడ్ లో మనం ఈ యొక్క పీపీసీని ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తాం. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళేటప్పుడు ముందుగా మనం ఈ అంశాలన్నింటినీ కూడా ఈ నోడల్ ఆఫీసర్స్, ఫెసిలిటేటర్స్, అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఈ అంశాలన్నింటినీ కూడా మనం జీపీడీపీ యొక్క వెబ్సైట్ ఉంది, అందులో అప్లోడ్ చేయాలి. అయితే ఇది ప్రస్తుతం ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా యాక్సెస్ లోకి తీసుకురావాలి. ఆ సమయం రాగానే వారు యాక్సెస్ లోకి తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ జీపీడీపీ యొక్క వెబ్సైట్ లో మనం పీపీసీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అప్లోడ్ చేస్తాం. సో దాని తర్వాత మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిన రెండో అంశం ఏంటంటే నీడ్స్ ఐడెంటిఫికేషన్. ఇది చాలా కీలకం. ఏ పనైనా మనం చేయాలంటే మనకి ఏం కావాలో తెలియాలి. సో అలాగే ఒక ప్లాన్ మనం తయారు చేయాలంటే ఆ ప్లాన్కి కావాల్సిన నీడ్స్ ఏంటనేది మనకు తెలియాలి. సో మన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నీడ్స్ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తామంటే రెండు పోర్టల్స్ ఉపయోగించి, ఒకటి పీడీఐ పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ పోర్టల్ ఉపయోగిస్తాము. రెండవది నిర్ణయ్ అనేది మనకు ఒక యాప్ ఉంది, ఆల్రెడీ పాత యాప్, కొత్తగా దీన్ని అప్డేట్ చేయడం జరిగింది, పంచాయతీ నిర్ణయ్ పోర్టల్. ఈ రెండిట్లోనే మనం నీడ్స్ ఐడెంటిఫికేషన్ చేస్తాం అనమాట. సో నీడ్స్ ఐడెంటిఫికేషన్ చేయడంలో ఈ రోజు వచ్చిన కొత్త మార్పు ఏంటంటే స్కోరింగ్ అనాలిసిస్. అంటే మనం గత సంవత్సరం చేసినటువంటి గత సంవత్సరం మనం ఒక థీమ్ తీసుకున్నాము. ఆ థీమ్ ద్వారా కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. వీటి ద్వారా మన థీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. ఆ థీమ్ ఇంప్లిమెంట్ ఏ విధంగా అవుతుంది అనేటువంటి దాంట్లో ఎవాల్యూట్ చేసిన దాని ఆధారంగా సాంకేతికంగా ఈ పీడిఎఫ్ పోర్టల్లోనే స్కోరింగ్ ఇస్తూ ఉంటారు. అంటే ఈ స్కోరింగ్ మనకి ఖచ్చితంగా మన యొక్క పనితీరుని అనాలిసిస్ చేస్తుంది, మన థీమ్ని అనాలిసిస్ చేస్తుంది. సో ఇందులో థీమ్ వైజ్ గా మనకి స్కోరింగ్ ఇస్తారు. అలాగే థీమ్ లో కూడా ఇండికేటర్స్ వైజ్ గా కూడా మనం ఎక్కడెక్కడ ఏ పని చేసాము, ఎక్కడెక్కడ ఆ పని సరిగా చేయలేదనే విషయాలు కూడా ఈ యొక్క పీడిఎఫ్ పోర్టల్ స్కోరింగ్ చేస్తుంది అనమాట. స్కోరింగ్ ఆధారంగా కూడా ఏం చేస్తారంటే ఈ పోర్టల్లో టెక్నికల్ గా పోర్టలే రెండు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి టీంలు కూడా సజెస్ట్ చేస్తుంది. అంటే 9 టీముల్లో మీరు స్కోరింగ్ ఆధారంగా ఈ 2 టీముల్లో బాగా లిస్ట్ గా ఉన్నారని కూడా మనకు సజెస్ట్ చేస్తుంది. అవకాశం ఉంటే ఆ యొక్క తక్కువ స్థాయిలో ఉన్నటువంటి టీమ్స్ మనం సంకల్పంగా తీసుకోవచ్చు. లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఏమన్నా కొత్తగా ఈ సంవత్సరం ఈ టీములు మనం ప్రయారిటైజ్ చేసుకుందామని ఏమైనా ఆదేశాలు ఇస్తే వాటిని మనం సంకల్పంగా తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన దానికి ఈ యొక్క స్కోరింగ్ అనాలిసిస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. రెండవ పోర్టల్ నిర్ణయ యాప్. సో నిర్ణయ యాప్లు ముఖ్యంగా గ్రామ సభలను షెడ్యూల్ చేయడానికి ఉపయోగిస్తాము. ఈ గ్రామ సభలు షెడ్యూల్ చేయడానికి ప్రధానంగా కొన్ని ముందుగా ప్రిపరేటరీ గ్రామ సభ అంటారు దీన్ని. సో గ్రామ సభను ప్రిపరేట్ చేయాలంటే ముందుగా ఏం కావాలి, చాలా అంశాలు కావాలి. వాటిని మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటే ముందుగా బాలసభలు నిర్వహిస్తాము. బాలసభల ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాకు థీమ్ ఉంది. ఆ థీమ్ లో ఉన్నటువంటి ఇండికేటర్స్, యాక్టివిటీస్ ఏమున్నాయో వాటి ఆధారంగా బాలసభ నిర్వహిస్తాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ లో అనేటువంటి ఒక థీమ్ ఉంది, దాని ఆధారంగా మహిళా సభలు నిర్వహిస్తాము. వీరిన్నిటి కూడా సపరేట్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ సభలు ఎలా నిర్వహించాలో ఆ గైడ్ లైన్స్ ద్వారా నిర్వహిస్తాము. ఇక్కడ వచ్చిన అంశాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి మనం గ్రామ పంచాయతీ సభ గ్రామ సభ నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ఇస్తాం. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడే మనం ఇప్పుడు ఈ గ్రామ సభ షెడ్యూల్ ఇచ్చేటువంటి ఈ నిర్ణయ యాప్లను మనం సంకల్పాన్ని కూడా చేయాల్సి ఉంది. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ వరకు కూడా మన సంకల్పం అనేది కేవలం ఒక మాన్యువల్ ఫార్మేట్ గా ఉండేది. అంటే మనం ఖచ్చితంగా ఒక సంకల్పం తీసుకుంటాము, ఆ సంకల్పం అప్లోడ్ చేస్తాం. కానీ నిర్ణయ యాప్ లో ఒక సంకల్పం చేయాలంటే 6 స్టెప్స్ లో ఉంటాయి. క్లియర్ గా అదే ఫార్మేట్ కూడా ఇస్తుంది, మనకున్న స్కోర్ ని అనాలిసిస్ చేస్తుంది, దాని తగ్గట్టుగా మనం ఏ సంకల్పం తీసుకోవాలో చెప్తుంది. ఈ సంకల్పం ఎలా తీసుకోవాలి ఏంటో కూడా డీటెయిల్డ్ గా నిర్ణయ యాప్ లో దాన్ని మనం యాక్సెస్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనం నిర్ణయ యాప్ లో ఖచ్చితంగా ఒక సంకల్పం తీసుకుంటూ ఈ సంవత్సరం మనం ఈ థీమ్ ని ముందుకు తీసుకెళ్తామంటూ ఈ యొక్క నిర్ణయ యాప్ ద్వారా మనకు కావాల్సినటువంటి నీడ్స్ అన్నింటిని కూడా ఇందులో ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి మరొక స్టెప్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫండ్ సోర్సెస్ అనమాట. సో మనం ఒక ప్లాన్ చేస్తున్నామంటే ఆ ప్లాన్ కి కావాల్సినటువంటి ఫండ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి. మనం ఫస్ట్ స్టెప్ లో నీడ్స్ కనిపెట్టాం, నీడ్స్ అన్ని మనకు కావాల్సిన నీడ్స్ వచ్చినాయి. మరి నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫండ్స్ కావాలి. సో ఈ ఫండ్స్ కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లోనే మనం ఈ యొక్క ఫండ్స్ ఎలికేషన్ అనేవి క్లియర్ గా చేస్తాం అనమాట.
సో ఇక్కడ ఫండ్స్ ఎలకేషన్ చేసేటప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫండ్స్ ఆటోమేటిక్ గా ఎనేబుల్ అవుతుంటాయి. అలాగే మన ఓఎస్ఆర్, మన సొంత పంచాయతీలకు ఉండేటువంటి సొంత వనరులు, అలాగే మనకి కన్వర్జెన్స్ మోడల్లో అనేక శాఖల నుంచి, అనేక డిపార్ట్మెంట్ నుంచి, అనేక స్కీముల నుంచి కూడా ఫండ్స్ వస్తాయి. ఉదాహరణకి ఎంజీ నరేగా ఉంది, ఎంజీ నరేగా నుంచి ఫండ్ ఉంటుంది. అలాగే జేజేఎం, ఎస్బిఎం, అలాగే మనం 29 సబ్జెక్ట్స్ అనుకుంటున్నాం. ఈ 29 సబ్జెక్టులకు సంబంధించినటువంటి వివిధ శాఖలు, ఆ శాఖలన్నిటి ద్వారా నిర్వహించబడేటువంటి స్కీములు, ఆ స్కీముల ద్వారా పంచాయతీలో అమలు జరుగుతున్న పథకాలకు సంబంధించిన నిధులను కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క ఫండ్స్ సోర్సెస్ కింద తీసుకుంటూ వీటిని మనం ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో వీటన్నిటిని కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అంశం 3వ పాయింట్ గా మనం చేయాల్సి ఉంటుంది. ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ సోర్స్ పూర్తయిన తర్వాత మనం మరొక స్టెప్ ఏంటంటే ముఖ్యంగా మ్యాపింగ్. ఎప్పుడైతే మనం ఫండ్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసామో వాటిని మనం ఖచ్చితంగా మ్యాపింగ్ చేయాలి. సో ఫండ్స్ మ్యాపింగ్ అనేది చాలా కీలకమైన అంశం. ఫండ్స్ మ్యాపింగ్ దగ్గరే ఈ యొక్క ప్లాన్ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది లాస్ట్ ఇయర్. ఉదాహరణకి భారతదేశంలో ఈ ఫండ్స్ భారతదేశం మొత్తం మీద కూడా చాలా వరకు ఈ సమస్య వచ్చింది. ముఖ్యంగా మన రాష్ట్రం తీసుకుంటే లాస్ట్ ఇయర్ లో ఫండ్స్ మ్యాపింగ్ దగ్గర వచ్చిన సమస్యల వలన సుమారుగా 492 గ్రామ పంచాయతీలు, 29 మండల పరిషత్తులు, అలాగే 4 జిల్లా పరిషత్తుల యొక్క ఫండ్స్ అంటే అన్టైడ్కి సంబంధించినటువంటి ఫండ్స్ విషయంలో కేటాయింపులు ఆగిపోయినాయి. అంటే ఈ నష్టం ఎందుకు జరిగిందంటే మనకున్న ఫండ్స్ ని ఖచ్చితంగా మనం మ్యాపింగ్ చేయాలి. ఏ రకంగా మ్యాపింగ్ చేయాలి? మనకు ఉన్నటువంటి నీడ్స్, మనం ఏ నీడ్స్ గుర్తించామో ఆ నీడ్స్, అలాగే ఆ నీడ్స్ ఆధారంగా మనం నెక్స్ట్ స్టెప్ లో చేసినటువంటి ఫండ్స్, ఈ రెండింటిని కూడా తీసుకుని మనం ఏ థీమ్ అయితే తీసుకున్నామో ఆ థీమ్ కి సంబంధించినటువంటి ప్రయారిటీస్, అంటే వర్క్స్ అన్ని ఒక్కసారి చేయలేం, ఒక పని తర్వాత ఒక పని చేయాల్సి ఉంటుంది. అటువంటి ప్రయారిటీని మనం ఖచ్చితంగా ఇవ్వాలంటే నీడ్స్ ఫండ్స్ బేసిక్ తో ఇవ్వాలి. సో ఒక వర్క్స్ ని మనం ప్రయారిటీ వైజ్ లో చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ప్లాన్ తయారు చేయడానికి సంపూర్ణంగా తయారవుతుంది అనమాట. కాబట్టి ఫండ్స్ మ్యాపింగ్ విషయంలో ఖచ్చితంగా మనం ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లోనే ఈ యొక్క మ్యాపింగ్ ఫండ్స్ ని మ్యాపింగ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ముందుగానే మనం పంచాయతీ పరిధిలో మనకు ఉన్నటువంటి రూల్ పొజిషన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకి మన యొక్క ఓన్ సోర్స్ రెవెన్యూ ఉంది. ఓన్ సోర్స్ రెవెన్యూ అనేది మనకి గ్రామ పంచాయతీకి అయితే జీవో నెంబర్ 19 ఉంది, అలాగే జీవో నెంబర్ 57 ఉంది. అలాగే మండల ప్రజా పరిషత్కి అయితే మనకి జీవో నెంబర్ 18 ఉంది, జిల్లా పరిషత్ కూడా జీవో నెంబర్ 18. ఈ యొక్క జీవోల ద్వారా ఏ ఫండ్ ని మనం ఎంతెంత పర్సెంటేజ్ కేటాయించాలో మనకి ఖచ్చితంగా రూల్ పొజిషన్ ఉంది. అలాగే 15వ ఆర్థిక సంఘం ఉందంటే 15వ ఆర్థిక సంఘం నిధులు 2 రకాలుగా ఉంటాయి, టైడ్, అన్టైడ్. టైడ్ అంటే మొత్తం ఒక ఫండ్ లో 60% ఖర్చు పెట్టాలి. సో దీన్ని శానిటేషన్ కి, డ్రింకింగ్ వాటర్ కి ఖర్చు పెట్టాల్సి ఉంది. అయితే ఈ రెండింటిని ఖర్చు పెట్టే విషయంలో మనకి సఫిషియెంట్ గా ఏదైనా ఒకటి ఉంది, డ్రింకింగ్ వాటర్ సఫిషియెంట్ గా ఉంది కాబట్టి రిమైనింగ్ దాన్ని కూడా మనం శానిటేషన్ ఖర్చు పెట్టాలంటే అవకాశం ఉంది. అయితే దీన్ని పై స్థాయి నుంచి మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ టైడ్ ఫండ్ మనం తీసుకుంటాము. అలాగే రిమైనింగ్ 40% అనేది అన్టైడ్ ఫండ్ గా ఉంటుంది. సో రిమైనింగ్ 40% అన్టైడ్ ఫండ్ కూడా దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ముఖ్యంగా మనం థీమాటికల్ అప్రోచ్ లో చేస్తున్నాం కాబట్టి అన్టైడ్ ఫండ్ విషయంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేంటంటే మనం ఏ థీమ్ అయితే తీసుకున్నామో ఆ థీమ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనేవి కనీసం 25% యాక్టివిటీస్ అన్టైడ్ ఫండ్ లో చూపించాలి. అలాగే మనం తీసుకున్నటువంటి అన్టైడ్ ఫండ్ లో ఉన్నటువంటి 40%, టోటల్ 40% అక్కడ అన్టైడ్ ఫండ్ చెప్పుకుంటున్నాం. ఈ అన్టైడ్ ఫండ్ లో ఉన్నటువంటి దాంట్లో కనీసం 25% ఫండ్ ని మనం కన్సర్న్ థీమ్ కి, ఏ థీమ్ అయితే తీసుకున్నామో ఆ థీమ్ కి కేటాయించాలి. సో ఇటువంటి కొన్ని ఖచ్చితమైన రూల్ పొజిషన్స్ ఉన్నాయి. అలాగే ఎంజీ నరేగా ఉంది, 90-10 నిష్పత్తిలో కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే వివిధ రకాల స్కీములు ఉన్నాయి, ఆ స్కీముల్లో కూడా పంచాయతీ వారీగా అవి అమలు జరుగుతుంటాయి. సో ఈ విధంగా మనం చేయాల్సిన పనులన్నింటినీ కూడా నీడ్స్ ఫండ్స్ బేస్ తోటి ఖచ్చితంగా ప్రయారిటైజ్ చేస్తూ ఈ మొత్తం అంతటిని కూడా మనం ఖచ్చితంగా ఒక డ్రాఫ్ట్ ప్లాన్ రూపంలో, ఒక ముసాయిదాని, ఒక డ్రాఫ్ట్ ని మనం మ్యాపింగ్ తయారు చేస్తూ ఈ గ్రామ స్వరాజ్లో దాన్ని పూర్తి చేస్తాం. సో ఇలా పూర్తి చేసిన తర్వాత మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ ని మనం పై స్థాయి పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ మండలానికి, మండల జిల్లా పరిషత్కి, హయ్యర్ పంచాయతీకి పంపించి వారి స్క్రూటినీ చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. సో వారు స్క్రూటినీ చేసి వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క డ్రాఫ్ట్ ప్లాన్ ని ఖచ్చితంగా మనం ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా మనం 2వ గ్రామ సభ నిర్వహించుకుంటాము. 2వ గ్రామ సభలో ఈ యొక్క డ్రాఫ్ట్ ప్లాన్ ని అప్రూవల్ చేసుకుని, ఈ అప్రూవల్ చేసుకున్న డ్రాఫ్ట్ ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత దీన్ని ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో పూర్తి స్థాయిలో మనం అప్లోడ్ చేసి ఆమోదం పొంది పబ్లిక్ డొమైన్ లో వెళ్లే విధంగా మనం చూసుకుంటాం. సో ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు క్లియర్ గా ఈ ప్లాన్ ఈ విధంగా అప్లోడ్ అవుతుంది అన్నమాట. అంటే డ్రాఫ్ట్ ప్లాన్ స్క్రూటినీ అవుతుంది, స్క్రూటినీ అయిన ప్లాన్ పూర్తి స్థాయిలో మనం అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని అప్రూవల్ ప్లాన్ గా అంటాము. అప్రూవల్ ప్లాన్ అయిన తర్వాత ఇది పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళి ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి ప్లాన్ గా ఇది
మన ముందుకు వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏ స్టేజ్ లో మనం చేసే పనులు ఏ యాప్లతో లింక్ అవ్వాలి అనే విషయంలో మీరందరూ సులువుగా విషయాన్ని అర్థం చేసుకునే విధంగా మనం ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 అంశాలు ఏ స్థాయిలో ఆన్లైన్ యాప్ల్లో మనం ఏ విధంగా చేయాలనే విషయం కూడా ఈ లింక్ తో పాటు ఇక్కడ నుంచి మీకు అవి కూడా పూర్తి స్థాయిలో మీ ముందు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ ఆన్లైన్ అంశాలు కూడా ఇందులో కంటిన్యూగా ఇక్కడ నుంచి రాబోతున్నాయి. ఒకసారి గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.